ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం కథా చిత్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దువ్వాడ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ఆత్మహత్య యత్నం చేసింది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును మాధురి డ్రైవ్ చేస్తున్న కారుతో ఢీకొట్టింది. వాణి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందారని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్లు తెలిపారు. తనకు చికిత్స అందించవద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. నేనే రాలేదు, హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద దువ్వాడు అని చేస్తున్న హరాస్మెంట్కి నా పిల్లల మీద చేసి ఎలిగేషన్స్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను అనుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టపరమైన చర్యల్ని దువ్వాడు వాణి మీద తీసుకోవాలని నేను మీడియా అందరికీ కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను నాకు నేను ఏ ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏమవుతూ నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టింది. దీంతో 2 కార్లు బోల్తా పడ్డాయి. మాధురికి తీవ్ర గాయాలు కావడంతో పలాస ఆసుపత్రికి తరలించారు. మొదట ఇది ప్రమాదమని అందరూ భావించారు. అయితే తాను కావాలనే కారును ఢీకొన్నానని మాధురి చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనే కారును ఢీకొట్టినట్లుగా వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాను. మీరు కూడా 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటాను. శ్రీనివాస్ గారు నాకు ఈ వాణి చేసిన ఎలిగేషన్స్ ఓకే నా మీద చేయమనండి, నేను ఫేస్ చేసుకుంటాను. నా చిన్న పిల్లలు ఏం చేశారండి, అలాంటి ఎలిగేషన్స్ నా పిల్లల మీద ఎందుకు చేయాలి? నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను ఆవిడ మీద కంప్లైంట్ ఇప్పిస్తాను. మీరు తీసుకొని ఆవిడ అరెస్ట్ చేయండి. నా పిల్లల మీద కంప్లైంట్ ఇస్తాను, లేకపోతే నన్ను వదిలేయండి, ఇలా చావలేండి, నేను చచ్చిపోతాను. అంతేగాని నా పిల్లల్ని ఎలా అంటే నేను ఊరుకోను. నా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. అది నా పిల్లల ఫ్యూచర్ కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఆ మాటలు. చెప్పండి మేడం. మేడం చెప్పండి, మీరే టెక్కలు కదా, పలాస ఎందుకు వచ్చారు, అసలు ఏమైంది? నేనే రాలేదు, హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద దువ్వాడు అని చేస్తున్న హరాస్మెంట్కి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టపరమైన చర్యలు దువ్వాడు వాణి మీద తీసుకోవాలని నేను మీడియా అందరికీ కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను నాకు నేను ఏ ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏవద్దు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కారణం దువ్వాడు వాణి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దువ్వాడ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ఆత్మహత్య యత్నం చేసింది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును మాధురి డ్రైవ్ చేస్తున్న కారుతో ఢీకొట్టింది. వాణి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్లుగా తెలిపారు. తనకు చికిత్స అందించవద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టింది. దీంతో 2 కార్లు బోల్తా పడ్డాయి. మాధురికి తీవ్ర గాయాలు కావడంతో పలాస ఆసుపత్రికి తరలించారు. మొదట ఇది ప్రమాదమని అందరూ భావించారు. అయితే తాను కావాలనే కారును ఢీకొన్నానని మాధురి చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనే కారును ఢీకొట్టినట్లుగా వెల్లడించారు.
మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు నాది అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టపరమైన చర్యల మీద దువ్వాడు వాళ్ళ మీద తీసుకోవాలని నేను ఇది అందరికి కోరుకుంటున్నాను. దాన్ని రిక్వెస్ట్ నేను అసైన్ నాకు నేను ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎలా తెలుస్తుంది నాకు చూడండి మేడమా ఒకసారి బయట ఉండండి. ఒకసారి బయట ఉండండి. 2 minutes. ఎవరు గుర్తులేదు. నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నా వల్ల కావట్లేదు. మీరు ఎక్కడికి వచ్చారు? నీ దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇట్లా వదిలేయండి. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. ఎక్కడికి కాదు, ఈ వాణి చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్స్ అవుట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. మా పిల్లల మీద అందరి మీద చేసిన కామెంట్స్. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, లెట్ మీ డై. నన్ను చచ్చిపోలేను. ఎక్కడికి